సూపర్ 6 సూపర్ హిట్ అని మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందిస్తామని తెలిపారు. మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా తెలుసు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద 1 కోటి మంది పైచిలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర. అదేవిధంగా మరి గౌరవ యువ నాయకులు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం. ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అట్టహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు, తెలియచేస్తున్నాం. ఈ స్త్రీ శక్తి పథకం స్త్రీలకు అవకాశం ఇస్తే వాళ్ళు దేన్నైనా సరే సాధిస్తారు, ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, అద్భుతాలు సృష్టిస్తారు అనేసి నమ్మే వ్యక్తి మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి. ఈ రోజున మరి రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్రం వచ్చిన రోజున మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి కానుక ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి గిఫ్ట్. ఒక రాఖీ పండుగని అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో, ఎంత సంతోషంగా గుర్తుపెట్టుకుంటారో, ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తుపెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా నిన్న ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారంటే చాలా అసలు ఎలాగ నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణకు బయటికి రాకపోవడం చాలా దారుణమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇలా చేయడం దేశాన్ని స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని జెండాను అవమానించడం అని అన్నారు. సోదరిమణి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా, విధ్వంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో, వారి విజనరీతో, వారి మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. మిత్రులారా, మొన్ననే మనం చూసాం ఎన్నికలు, కడపలో పులివెందుల ఎన్నికలు. ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందుల, మాది కానీ, మా తాతది కానీ, మా నాన్న కానీ, మా జాగిరి అనుకున్న పులివెందుల ప్రజానీకం అదే అభివృద్ధిని చూసి, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకి డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి
ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమర యోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణం చేసుకుంటాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం, వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండుగ కానీ ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రజల పట్ల కానీ దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు, ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి, కుట్ర రాజకీయాలు కావాలి, విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ ఎవరనేది మనం చూసుకోవాలి. అలాగే చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా భారతదేశం సంబంధించిన భారతీయులు ఒక ఏదైనా ఇతర దేశాలకి మనకి ఒక పాకిస్తాన్కో మనకో ఏదైనా ఒక యాక్టివిటీస్ వస్తే ఒక భారత బంద్ చేయమంటే పులివెంద ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ భారత బంద్ కూడా కాకుండా చేసిన అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేశ సామీక్యత కోసం ఐక్యత కోసం చేసిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు పాలు పంచుకోలేదు. సరే, రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా పాల్గొనలేదు. అది పక్కన పెడితే కనీసం ఒక పౌరుడిగా ఈ భారతీయుడిగా కనీసం నీ బాధ్యత ఉంది, ఆ బాధ్యతని విస్మరించి ఎక్కడో ప్యాలెస్లో రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి స్త్రీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దీని ద్వారా వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆర్థిక సహాయం జరుగుతుంది. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ ఆర్థికంగా బలపడితేనే ఆ కుటుంబం బలపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది అని నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఆయన దేశంలో అందరికన్నా ముందుగా మరి స్త్రీలకు సంబంధించిన ఏదైతే డోక్రా గ్రూపులు స్టార్ట్ చేయడం కానీ లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ వారి కాళ్ళ మీద వారు నిలబడి డోక్రా బజార్లు ప్రారంభించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా మరి మహిళలకి మరి సమాన హక్కు ఉండాలి ఆస్తులు అని ఆయన నమ్మిన నాయకుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు మరి ఎన్టీ రామారావు గారు. మరి ఆ ఫుడ్ స్టెప్స్లోనే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ఈరోజు ముందుకు వెళ్తుంది. అలాగే ఈరోజు మరి 3,500 కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీ బస్సుల కోసం మరి వారి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ ఉచితమైన బస్సు దీని ద్వారా మరి వారికి స్వేచ్ఛావాయువులు ఇంకా ఎక్కువ వస్తాయి. తద్వారా మరి మన ప్రభుత్వం కూడా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం జరుగుతుంది. ఆర్థికంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా అప్పుల్లో ఉంది, 10 లక్షల రూపాయల అప్పుల్లో ఉంది. అయినప్పటికీ అవన్నీ సర్దుబాటు చేస్తూ ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు దీన్ని కూడా ఉచిత మరి బస్ ప్రయాణం కూడా స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది. రమారమి ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా మరి డెఫినెట్గా 2 కోట్ల మంది పైబడే ఉపయోగించుకుంటారని కూడా మేము నమ్ముతున్నాం. మరి అదేవిధంగా ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో, గ్రామీణ మహిళలు ఉన్నారో వారికి మరి అన్ని విధాల మార్నింగ్ బజార్కి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే పంట పండించుకున్నారో వారు కూడా తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఎవరైతే బజార్ చేసుకోవడానికి వెళ్ళవలసిన వాళ్ళకి కానీ, లేకపోతే చాలామంది ఈరోజు స్త్రీలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. వారు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈరోజు అవన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలు కల్పిస్తుంది. డెఫినెట్గా ఈ రాష్ట్రం అన్ని విధాల శ్రీశక్తి పథకంలో భాగంగా ఘాట్ రోడ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఘాట్ లో ఓవర్లోడ్ స్టాండింగ్ లేకుండా ఉచిత సర్వీసులు నడపాలంటూ తాజాగా ఉత్తర్వులు అందాయని పాడేరు డిపిటిఓ ఉమా మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు
ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఒక 5 ప్రోడక్ట్స్లో రాష్ట్రం అంతటా ప్రయాణించడానికి అవకాశం కల్పించడం జరిగింది. ముందుగా ఘాట్ రోడ్లో కొన్ని రూట్లో మాత్రమే, ప్లెయిన్ రూట్స్లో మాత్రం ఘాట్లో అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే మరలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఘాట్లో ఉన్న అన్ని రూట్లలో కూడా ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో తిరగడానికి అవకాశం ఉన్నది. రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు. ఘాట్ రోడ్లలో కూడా ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ ఏంటి అని అంటే స్టాండింగ్ అనేది కొద్ది జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే ఘాట్లో కొద్ది సేఫ్టీ ప్రధానం కాబట్టి ఆ ఉద్దేశంతో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే కొద్ది ఘాట్లో జాగ్రత్తగా స్టాండింగ్ మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుని అన్ని బస్సుల్లోనూ కూడా అలౌ చేయమన్నారు. ఇప్పుడు దాని ప్రకారం మన పాడేరుకు సంబంధించిన ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన అన్ని ఘాట్లలో కూడా చింతపల్లి, జోలాపుట్టు, ఇలా బాకూరు అన్ని, అలాగే విశాఖపట్నం వెళ్ళడానికి ఈ ఘాట్ రోడ్లో కూడా అన్ని ఘాట్లలోనూ కూడా ఇప్పుడు పాసింజర్స్ని, లేడీ పాసింజర్స్ని వయసుతో నిమిత్తం లేకుండా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది వారి దగ్గర. వారిని ప్రయాణించడానికి కండక్టర్లు అందరూ కూడా, డ్రైవర్లు కానీ అనుమతిస్తారు. ఆ విధంగా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ఈ సాయంత్రం సీఎం గారు ఓపెన్ చేసిన తర్వాత నుంచి కూడా ఈ పథకాన్ని ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ కూడా అమలు చేస్తున్నాం. ఎలిజిబుల్ అయిన అన్ని బస్సుల్లోనూ కూడా మన పాడేరు డిపోకి సంబంధించి మనకి 43 సర్వీస్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్స్లో 3 అల్ట్రా డీలక్స్లు, అంటే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నానికి 3 అల్ట్రా డీలక్స్లు తిరుగుతాయి. అది కాకుండా భద్రాచలం ఇంటర్ స్టేట్ సర్వీస్ ఒకటి తిరుగుతుంది. ఈ 4 సర్వీసుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. మిగతా అన్ని 39 సర్వీసుల్లోనూ 20 రూట్లలో కూడా ఈ ప్రయాణానికి లేడీస్ అందరికీ కూడా అనుమతించడం జరుగుతుంది, ఉచిత ప్రయాణం. యూపిక్స్ మోసం కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆదిశేషయ్య వీధిలో యూపిక్స్ పేరిట కంపెనీని ఏర్పాటు చేసి హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరిట నిందితులు మోసాలకు పాల్పడ్డారని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అన్నారు. కేసులో కోర్టులో డిపార్ట్ చేస్తాము. యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్. ఇది రెండవది. నెక్స్ట్ మూడవది, ఈ డైవర్షన్ అమౌంట్ ఒకటి కనిపిస్తుంది 44 కోట్లు. ఇది ఒక వెరైటీ. ఈయన ఏం చేశాడంటే కొన్ని కంపెనీ, అంటే ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే ఫస్ట్ 2017 సంవత్సరంలో వీళ్ళు ఒక 2017లో ఏమిటది మ్యాజిక్ టాయ్స్ అనే ఒక యానిమేషన్ను మేము తయారు చేస్తామని 60 lakhs, ఎవరైతే ఈ మాల్యాద్రి రెడ్డి అని ఉన్నాడు ఆయన 60 lakhs ఈ కిరణ్కి అప్పిస్తాడు. అది మ్యాజిక్ టాయ్స్ తయారు చేసి 1.4 crores అమ్ముతారు. 80 లక్షలు గెయిన్ వస్తుంది. అది బాగానే ఉంది. ఫస్ట్ మ్యాజిక్ టాయ్స్ 1 బాగానే ఉంది. దీన్ని చూసిన తర్వాత మ్యాజిక్ టాయ్స్ 2 అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఈ మ్యాజిక్ టాయ్స్ 2కి వచ్చిన తర్వాత ఈ మ్యాజిక్ టాయ్స్ 2 అప్పుడు వాళ్ళకి దుర్బుద్ధి పడుతుంది. ఓహో, ఇది ఎంత బాగుంది, ఇది ప్రజల నుంచి డబ్బులు ఇది చేసుకోవచ్చు అనుకొని స్టార్ట్ చేసి రూపాయికి 2 రూపాయలు అనే కాన్సెప్ట్తో వస్తారు. వర్కౌట్ కాదు. సో రొటేట్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినంత వరకు 2023 వరకు ఇస్తారు. 2023 జెండా ఎత్తేసేసి ఒక ఐపీ పిక్చర్ కూడా, హైదరాబాద్లో ఒక ఐపీ పిక్చర్ కూడా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మిట్టపల్లి రాజేంద్ర అండ్ మిట్టపల్లి రాజీవ్ కృష్ణ వీళ్ళిద్దరిది చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే కెరామిల్ పాప్స్ అనే ఒక షెల్ కంపెనీని ఓపెన్ చేయడం జరిగింది. చూస్తే కెరామిల్ పాప్స్ అనే షెల్ కంపెనీ. ఆ షెల్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సింగపూర్ కంపెనీతో ఏదో ఒక ఒప్పందం చేసుకున్నట్టు ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మళ్ళీ ఇతనితో యూపిక్స్తో, అంటే మాకు వి గాట్ 40 crores వర్త్ ప్రాజెక్ట్. సో మేము యూపిక్స్తో కూడా ఇంకోటి యూపిక్స్ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు, ఫేక్ అగ్రిమెంట్. ఇది 2 చూపిస్తుంటారు. మాకు 40 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది, మేము యూపిక్స్కి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా? ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ప్రభుత్వాన్ని నిలదీసిన సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందానికి వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈ రోజు ఉద్దాన ప్రాంతంలో
కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్య ఘోష ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పి ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు గతంలోన కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి అదే డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించినారు. అందులో 60 డాక్టర్ పోస్టులు ఉండగా ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు. 60 డాక్టర్ పోస్టులకి 40 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదిగో మిగిలిన సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు. అందులో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోప్లస్ కి ఇవాళ ప్రైవేటీకరణ చేయడంతో ఇవాళ సరైన వైద్యం అందలేదు, సరైన మందులు అందకుండా అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈరోజు చనిపోతారు. దీని పర్పస్ ఏంటి? రీసెర్చ్ కేంద్రాన్ని పెట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యాధులు ఎందుకు వస్తాయి, దాని నివారణ ఎట్లా చేయాలని చెప్పి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభిస్తే రీసెర్చ్ కేంద్రానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా నియమించలేదు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రభుత్వం. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఈ రోజు ఇంత మృత్యు ఘోష కిడ్నీ వ్యాధులు పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది పట్టదా అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి రీసెర్చ్ ని ఎందుకు మీరు ప్రారంభించడం లేదు? ఇది అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే పేషెంట్లందరినీ 108 లో తీసుకొని వచ్చేవారు. ఈ రోజు 108 ఆపారు. ఈవేళ అక్కడ నుంచి పేషెంట్లు ఈ డయాలసిస్ కేంద్రానికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. ఎందుకు మీరు 108 ఎట్టారు? ఇప్పుడు దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు గతంలో డయాలసిస్ వస్తే ఫ్రీగా జరిగింది. ఈ రోజు డయాలసిస్ కేంద్రానికి వస్తే 1600 రూపాయలు కిట్ పట్టుకొని ఇవాళ ఇక్కడ రావాల్సి పడిగాపులు కాయవలసి వస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి పెట్టలేవు. దానికి సంబంధించిన డయాలసిస్ సంబంధించి కూడా ఏర్పాట్లు అంతేకాదు గతం నుంచి కూడా చెప్పాం. ఈ ఉత్తర ప్రాంతంలోనా అన్ని పిహెచ్లోనా మీరేమో డయాలసిస్. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైన అబద్ధాలనే ప్రజల ముందు మాట్లాడారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కాదే లోకేష్. అవునవును, నేను అడుగుతా ఉన్నా నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు, ఉన్నారా? మర్చిపోయావా? మీ మేనత్తలు ఎప్పుడన్నా కట్టారా రాఖీలు? ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా. మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా? ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి దేనికైనా కూడా. ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నారా లోకేష్ కు పని నీకెవరు చెల్లి ఉన్నట్లేరు. ఎందుకంటే నువ్వు ఒకడివి, నీకు ఒకడు. మీ నాన్న మాత్రం దేశంలో అందరినీ కను 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 అంటున్నాడు. మరి ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కనవు, మీ నాన్న కండు, దేశంలో మొత్తం కనాలి. ఏదో దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక. నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో, మీ నాన్న తమ్ముడిని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు. నీకు తెలియదేమో, మర్చిపోయారు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గతంలో కుప్పంలో వైసీపీ చేసిందే ఇప్పుడు పులివెందులో టీడీపీ చేసింది. జగన్ కి చంద్రబాబుకి పెద్ద తేడా లేదు. కుప్పంలో ఆనాడు జగన్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తే ఈనాడు పులివెందులో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు. ఏదైతే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఈ రోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారైతే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు. అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ,
ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈ రోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉన్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళలో ఎవరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అదే మళ్ళీ కడపలో జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది. మళ్ళీ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం. ఈ రోజు అధికారం ఉండి రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం. అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం. ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం కాదు అని మేము అంటం లేదు, కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా.